నెక్స్ట్ ఈమెయిల్ మెసేజ్లోనే నెక్స్ట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ యాన్ ఈమెయిల్ మెసేజెస్. సో ఈమెయిల్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. జనరల్గా మనకు తెలిసిన కంటెంట్ ఏంటి, డేటు, సెండర్ నేము, సైజు, నెక్స్ట్ సబ్జెక్ట్ లైన్ కదా. సో అవి కాకుండా అడిషనల్గా కొన్ని సింబల్స్ యూజ్ చేసి ఇండికేట్ చేసిన కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి మెసేజ్కి. సో అవేంటో చూద్దాము. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి హెడర్, సెకండ్ వన్ టెక్స్ట్, థర్డ్ వన్ సిగ్నేచర్. సో ఈ 3 కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం కంప్లీట్గా. జనరల్గా ఏ సింపుల్ ఈమెయిల్ మెసేజ్ హెడర్ కాంపోనెంట్లో ఏముంటుందంటే మనం ఫ్రమ్ అంటే మనం లెటర్స్ ఎలాగా రాస్తాం ఐడియా ఉంటుంది కదా. సో ఫ్రమ్ అంటే మనం ఎవరైతే పంపిస్తున్నామో వాళ్ళ యొక్క అడ్రస్ పంపిస్తాం. నెక్స్ట్ సేసు, నెక్స్ట్ వాళ్ళ యొక్క మెయిల్ ఐడి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే అంటే టైము, డేటు, నెక్స్ట్ మంత్ కంప్లీట్గా డేట్. సో ఆ రోజు డేటు, మంత్, టైం కూడా సెండ్ అవుతుంది. 2 ఫీల్డ్ దగ్గర మనం ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ యొక్క మెయిల్ ఐడి ఇస్తాం. నెక్స్ట్ సబ్జెక్ట్ దగ్గర మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తామో దానికి రిలేటెడ్గా మెసేజ్ అనేది సబ్జెక్ట్లో రాస్తాం. నెక్స్ట్ సీసీ మీన్స్ ఏంటంటే కార్బన్ కాపీ. సీసీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇది ఆప్షనల్, మ్యాండేటరీ కాదు. సీసీ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెసేజ్ పంపించాం అనుకోండి మెయిల్ ద్వారా, కార్బన్ కాపీ దేనికి ఇచ్చేసాం, డూప్లికేట్ కోసం. అంటే ఒకటి కన్నా ఎక్కువ డూప్లికేట్స్ మనకి ఉండాలంటే కార్బన్ కాపీ యూజ్ చేస్తాం కదా. సో అలాగే ఇక్కడ కూడా మనం పంపించిన మెసేజ్ అనేది మళ్ళీ వాళ్ళు కూడా వేరే వాళ్ళకి పంపించే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో అలా డూప్లికేట్ కాపీ సింపుల్గా చెప్పాలంటే. సో అలాంటప్పుడు మనం సీసీ యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ టెక్స్ట్ అంటే ఏంటి, మనం ఏదైతే మెసేజ్ పంపిస్తామో దాన్ని టెక్స్ట్ రూపంలోనే ఉంటుంది కదా. సో టెక్స్ట్ హాయ్ గైస్ అని సమ్ టెక్స్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. దీన్ని టెక్స్ట్ కాంపోనెంట్ అంటాం. నెక్స్ట్ వన్ సిగ్నేచర్. సో సిగ్నేచర్లో ఏముంటుంది అంటే మనం ఎవరికైతే పంపిస్తామో వాళ్ళ యొక్క నేము, డోర్ నెంబర్, నెక్స్ట్ అదే వాళ్ళ ఇంటి యొక్క అడ్రస్సు, డిస్ట్రిక్ట్, స్టేటు, ఇలా కంట్రీలా ఇక్కడ కనిపిస్తుంది కదా, వాళ్ళ యొక్క కంప్లీట్గా డీటెయిల్ అడ్రస్ అనేది. ఓకేనా. దాన్ని సిగ్నేచర్ కాంపోనెంట్ అని కాల్ చేస్తాం. సో ఇప్పుడు 1 by 1 డెప్త్గా నేర్చుకుందాం దాని యొక్క మీనింగు. ద ఫస్ట్ 5 lines ఆఫ్ ది మెసేజ్ ఆర్ రిఫర్ టు యాజ్ ది మెయిల్ హెడర్. సో మెయిల్లో ఉన్న ఫస్ట్ 5 lines కూడా మెయిల్ హెడర్ అని కాల్ చేస్తాం. ఈచ్ మెయిల్ క్లయింట్ విల్ డిస్ప్లే స్లైట్లీ డిఫరెంట్ హెడర్ ఇన్ఫర్మేషన్. సో ఈచ్ క్లయింట్స్ కూడా డిఫరెంట్గా మనకి హెడర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హెడర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ది పార్ట్ ఆఫ్ ది ఈమెయిల్ మెసేజ్ బట్ ది మెయిల్ క్లయింట్ మే నాట్ సెట్ టు డిస్ప్లే ది ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ హెడర్ పార్ట్ అనేది పార్ట్ ఆఫ్ ది ఈమెయిల్ మెసేజ్ అనమాట. నెక్స్ట్ ద హెడర్ వీ హ్యావ్ షోన్ ఇన్ ది యాక్చువల్ an abbreviated email header. The full header includes some additional information. సో ఇక్కడ హెడర్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ద రిసిపియంట్స్, ద సెండర్, ఇలా సమ్ మెసేజ్ సబ్జెక్ట్ ఇలాంటి వాటిని మనం హెడర్లో యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈమెయిల్లోనే ఉన్న ఫస్ట్ 5 linesని మనం ఈమెయిల్ హెడర్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ద ఫ్రమ్ ఫీల్డ్ ఇండికేట్స్ హూ సెండ్ ది మెసేజ్ అండ్ వెన్ ఇన్ దిస్ కేస్. సో ఇక్కడ మనకి ఫ్రమ్ ఫీల్డ్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఫ్రమ్ ఫీల్డ్ అనేది. సో ఇక్కడ మనం ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ యొక్క అడ్రస్ అనమాట. ఓకేనా. ఫ్రమ్ ఫీల్డ్ అనేది పంపించిన వాళ్ళ యొక్క మెయిల్ ఐడి దాని యొక్క వాళ్ళ యొక్క అడ్రస్ మనం ఫ్రమ్ ఫీల్డ్లోని ఫిల్ చేస్తాం. నెక్స్ట్ సెండ్ ది మెసేజ్ ఆన్ ది వెన్స్డే. సో ఇప్పుడు ఈ ఫ్రమ్ ఫీల్డ్లో ఏముంటుందంటే ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ యొక్క అడ్రస్ డీటెయిల్స్ నెక్స్ట్ వాళ్ళ యొక్క డే, మంత్, ఇయర్ విత్ టైంతోనే మనకి ఫ్రమ్ ఫీల్డ్లో కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మన టైం అనేది 24 hours యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తుంది అనమాట క్లాక్. నెక్స్ట్ వన్ ద టు ఫీల్డ్. ఫ్రమ్ ఫీల్డ్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ టూ ఫీల్డ్లో ఏమైనా ఉంటుందంటే ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది టూ ఫీల్డ్లో ఫిల్ చేస్తాం. నెక్స్ట్ ద సబ్జెక్ట్ ఫీల్డ్ వచ్చేసి ప్రొవైడ్స్ ది హింట్ యాజ్ టు వాట్ ది మెసేజ్ ఈజ్ అబౌట్. సో ఇప్పుడు మనం పంపించిన మెసేజ్ అంతా చదవకముందే సింపుల్గా ఒక మెసేజ్ ఫామ్లోని ఒక 1 lineతోనే మనం ఈజీగా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ లీవ్ లెటర్ అనుకోండి. సో లీవ్ లెటర్ అంటే మనకి సబ్జెక్ట్ లేదనుకోండి, ఆ లెటర్ అంతా చదివిన వరకు ఆ లెటర్ అనేది ఏ లెటరో మనకి
కంప్లీట్గా తెలియదు అనమాట. సో అలాగే ఆ చదవకముందే సబ్జెక్ట్ ఫీల్డ్లో చూసేసరికి ఇది దీనికోసం ఇన్ఫర్మేషన్ దీనికి రిలేటెడ్ అని ఐడెంటిఫికేషన్ అనమాట, సింపుల్గా మనం గెస్ చేయడానికి. సో సబ్జెక్ట్ ఫీల్డ్ అనేది మనం ఏదైతే పంపిస్తున్నామో దాని యొక్క సింపుల్ ఒక షార్ట్ కట్లోని రాయడం అనమాట, దాన్ని సబ్జెక్ట్ అంటాం. నెక్స్ట్ అంటే కంటెంట్ దేని గురించి అని చెప్పడమే సబ్జెక్ట్ అంటే. నెక్స్ట్ ద సీసీ ఫీల్డ్ టెల్స్ అస్ ది మెసేజ్ వాజ్ కార్బన్ కాపీడ్ టు ది ఎనిదర్ యూజర్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సీసీ ఫీల్డ్ అనేది ఏంటి అంటే అది ఆప్షనల్, మ్యాండేటరీ కాదు. ఇప్పుడు మనం పంపించిన మెసేజ్ అనేది ఇంకా వాళ్ళు కూడా ఇంకెక్కడికి ఎవరికైనా డూప్లికేట్ మెసేజెస్ అలా షేర్ చేయడానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా కావాలి అనుకుంటే షేర్ చేయొచ్చు అనుకుంటే సీసీ ఫీల్డ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎన్స్ టర్మ్ కార్బన్ కాపీ ఆర్ ది డూప్లికేట్ మెసేజ్. సింపుల్గా చెప్పాలి అంటే ఇది డూప్లికేట్ మెసేజెస్ లాగా అనమాట. నెక్స్ట్ బీసీసీ ఈజ్ యూజ్డ్ టు వెన్ యూ డూ నాట్ వాంట్ టు వన్ ఆర్ మోర్ ఆఫ్ ది రిసిపియంట్స్ టు నో దట్ సమ్ వన్ ఎల్స్ వాజ్ కాపీడ్ ఆన్ ది మెసేజ్. ఇక్కడ సీసీ అంటే ఏంటంటే మనం పంపించిన మెసేజ్ వాళ్ళు ఎవరికైనా పంపించవచ్చు, ఎంతమందికైనా. బీసీసీ వచ్చేసరికి బ్లైండ్ కార్బన్ కాపీ. ఇప్పుడు మనం పంపించిన మెసేజ్ అనేది ఇంకా అవతల వారికి ఇంకా నో వన్ ఆర్ మోర్, నో వన్, మనం ఎవరికైతే పంపించామో వాళ్ళకి తప్ప ఇంకా వాళ్ళు మిగతా వాళ్ళకి సెండ్ చేయడానికి అవసరం లేదనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో బీసీసీ ఫీల్డ్ అనేది యూజ్ చేస్తాం. ఇది కూడా మ్యాండేటరీ కాదు, ఆప్షనల్. అంటే డిఫరెంట్ మనకి ఇలాంటి సిచ్యువేషన్లోనే యూజ్ చేస్తాం అనమాట. ద ఓపెనింగ్ హాయ్ గైస్ ఈజ్ కాల్డ్ ది గ్రీటింగ్ మెసేజ్. సో ఇక్కడ హాయ్ గైస్ అని డిస్ప్లే అవుతుంది కదా, సో టెక్స్ట్ ఫీల్డ్లోని టెక్స్ట్ కాంపోనెంట్స్లో. సో ఇది దేనికోసం అంటే గ్రీటింగ్ మెసేజెస్ అనమాట. ద మెయిన్ కంటెంట్ ఈజ్ కాల్డ్ ది టెక్స్ట్ ఆఫ్ ది మెసేజ్. సో ఆ మెయిన్ కంటెంట్ని టెక్స్ట్ అని కాల్ చేస్తాం. ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ది మెసేజ్ ఈజ్ నోన్ యాజ్ ది సిగ్నేచర్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ హెడర్లోనే హెడర్స్ అంతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఎవరికి పంపిస్తున్నామో ఎవరు పంపిస్తున్నారో ఓకేనా, ఏం పంపిస్తున్నామో దానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత టెక్స్ట్లోని మన గ్రీటింగ్ అనేది మెసేజ్ రూపంలో టెక్స్ట్ రూపంలో ఇస్తాం కదా, సో దాన్ని టెక్స్ట్ ఉంటాం. నెక్స్ట్ ఫైనల్గా సిగ్నేచర్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సిగ్నేచర్లోనే ఏంటంటే ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ సిగ్నేచర్లో ఉంటుందన్నమాట, అది చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకున్న గ్రీటింగు నెక్స్ట్ సిగ్నేచర్ కలిపి కంబైన్ చేసి యూజ్ చేస్తారు బిజినెస్లో ఎక్కువగా. సో దాన్ని ఏమంటే బాడీ ఆఫ్ ది మెసేజ్ అని కాల్ చేస్తాం. ఇది డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఈమెయిల్. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.